హోలీ ప్రాముఖ్యత ఏంటి? రాధాకృష్ణుల యొక్క దివ్యమైన లీలలలో ఒక చాలా ప్రాముఖ్యమైన ఉత్సవము హోలీ పండుగ. హోలీ బృందావనంలో 45 రోజులు జరుస్తారు. 45 days స్టార్టింగ్ ఫ్రమ్ వసంత పంచమి. హోలీ రోజు చూస్తుంటాం అసలు ఎంత పైశాచికమైన ఆనందాన్ని పొందుతున్నారు అంటే పట్టుకొని వాడిని కొట్టేసి దాని తర్వాత అవి పలగొట్టేసి తలపైన అంటే అండి ఒక ఫెస్టివల్ని మొత్తం కూడా మనం మార్చేసాం. ఏ పండుగైనా చూసుకోండి, తాగటం, డీజే పెట్టడం, పిచ్చి డాన్సులు, అన్ని పండుగలలో ఇది కామన్. ఎందుకు అని అంటే ఒక పండగ అని అంటే ఏదో నేను హ్యాపీనెస్ ఎలా పొందుతాను అని ఆలోచిస్తున్నాను. హ్యాపీనెస్ పొందడానికి కాదు. హోలీ పండుగ యొక్క నిజమైన తత్వం ఏంటో తెలుసా అండి? ఓడిపోవడం. ప్రేమలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం ఓడిపోవడం. మరి రాధాకృష్ణ ప్రేమ గురించి మీరు ఎలా వర్ణిస్తారు? రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఈ ప్రపంచంలో ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఉండే ప్రేమ లాంటిది కాదు. రాధాకృష్ణుల యొక్క తత్వం అర్థం చేసుకోవాలి అని అంటే మనకి భౌతికమైన వాసనలు ఏమీ ఉండకూడదు. ఈరోజు కాలేజ్ పిల్లలు ఏంటంటే స్కూల్ పిల్లలందరూ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఐ లవ్ హర్ హీ లవ్స్ మీ అని తిరుగుతున్నారు కదా. ఇది ప్రేమ కాదండి, ఇది అన్నిటికంటే పెద్ద అబద్ధం ఈ జీవితం. ప్రేమ అంటే ఇలా ఒక చెయ్యి ఒకటి పట్టుకొని 24 గంటలు ఫోన్లు మాట్లాడుకుంటూ సెల్ఫీలు అప్లోడ్ చేసుకుంటూ అది ప్రేమనా? లవ్ మీన్స్ సర్వీస్. ప్రేమ అంటే సేవ. ఓకే. లవ్ మీన్స్ సాక్రిఫైస్. ప్రేమ అంటే త్యాగం. చుట్టూ అంతమంది గోపికలు ఉంటారు, వాళ్ళందరూ కృష్ణుని ఇష్టపడవచ్చు, కానీ రాధ అంత ఇష్టంగా కృష్ణుని ఎలా గౌరవించగలిగారు, ప్రేమించగలిగారు? రాధారాణి మనందరికీ కూడా గురువు. నన్ను గౌరవించాలి, నన్ను గుర్తించాలి, నా కోసమే బ్రతకాలి, నేనే ముఖ్యము అని అనుకునే దగ్గర ప్రేమ ఉంటుంది. చాలా మంది దేవుణ్ణి ఏదో తమ కష్టాలు తీసేసే మషీన్ లాగా అనుకుంటారు. భగవంతుడు కష్టాలు తీయడు. ఎవరైనా మీకు చెప్తే భగవంతుడు ఈయన కష్టాలు తీసేసేవాడు అంటే వాడి దగ్గరికి వెళ్ళకండి. కష్టాలు పడవలసినదే. ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు ఎన్ని జన్మలు మనం ఎత్తినా సరే కష్టాలు పడాల్సిందే. కృష్ణుడు అన్నాడు, అయ్యా మీరు మా మాట విన్నారు కాబట్టి నేను మిమ్మల్ని రక్షిస్తా అని గోవర్ధనాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు అందరూ బ్రజవాసులు ఆనందపడాలా బాధపడాలా చెప్పండి? ఆ కష్టం నుంచి బయటికి తీసినందుకు ఏం అవ్వాలి? వాళ్ళు ఆనందపడాలి కదా. అందరు బ్రజవాసులు బాధపడతారు. ఎందుకో తెలుసా అండి? మా కన్నయ్యకి ఇంత కష్టం వచ్చింది, మా కన్నయ్య ఇంత పెద్ద మౌంటైన్ పట్టుకొని కూర్చున్నాడు. వాళ్ళందరూ ఏమని ప్రార్థన చేశారో తెలుసా అండి? మేము చనిపోయినా పర్వాలేదు, మా అందరి ప్రాణాలు పోయినా పర్వాలేదు, కృష్ణుడికి మాత్రం కష్టం రాకూడదు. రాధారాణి గారికి కృష్ణుడు అంటే అంత ఇష్టం కదా, మరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో మళ్ళీ ప్రణవానంద ప్రభుజీ గారు వచ్చారండి. అండ్ ఇవాళ టాపిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ముఖ్యంగా హోలీ కానీ, రాధాకృష్ణ ఒక ప్రేమ కథ కానీ, అండ్ ఈ ప్రేమ నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ప్రతి ఒక్క విషయం కూడా మన ఫేవరెట్ ప్రభుజీ ప్రణవానంద దాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు స్వామి? భగవద్దయ. యా స్వామి, లాస్ట్ ఇంటర్వ్యూ కూడా చాలా మందికి బాగా రీచ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా పేరున మీ పేరు టైప్ చేసి మరి ఇలాంటి ఒక మనిషిని తీసుకొచ్చి ఇన్ని విషయాలు చెప్పినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ అంటున్నారు. సో మళ్ళీ వాళ్ళ కోసం ఏమైనా ఒక మాట చెప్పాలనుకుంటున్నారా? వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పాలి. అంటే మనము చేసే ఒక భగవత్ చైతన్య కార్యక్రమం ఇది. భగవంతుడి గురించి 10 మందికి తెలిసి మంచి మార్గంలో వెళ్ళాలి అని మేము కూడా కొన్ని కమెంట్స్ చదివాము. చాలా ఆనందం వేసింది. ముఖ్యంగా ఈ రోజులలో ఉండే యువత ఈ కార్యక్రమాన్ని చూసి వారు మారుతున్నారు అనే విషయం ఏదైతే తెలిపారో అది మాకు చాలా ఆనందంగా ఉంది. అలానే మీ ద్వారా ఈ కార్యక్రమాలు ఇంకా మంచి ధార్మికమైన కార్యక్రమాలు మనం చేసి వారికి ఉండే ప్రశ్నలన్నీ కూడా నివృత్తి చేసి శాస్త్రీయంగా వారికి నిజమైన ఆధ్యాత్మిక మార్గం ఏమిటో మనం తెలియజేయాలి అనే ఒక కృషి మాకున్నది.
దాంట్లో మీరు కూడా ఎంతగానో సహకరిస్తున్నారు. మీకు కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని, ఈ ప్రోగ్రాం చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా రాధాకృష్ణుల యొక్క పరిపూర్ణ కృప లభించాలి అని మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ స్వామి. సో త్వరలో హోలీ రాబోతుంది. అసలు ఈ హోలీ ప్రాముఖ్యత ఏంటి? హోలీని ఇప్పుడున్న లైక్ యూత్ కానీ సొసైటీలో ఉన్న వాళ్ళు కానీ ఎలా అర్థం చేసుకోవాలి? మీకు ది ఎసెన్స్ ఆఫ్ హోలీ, అసలు హోలీ పండుగ యొక్క నిజమైన తత్వం ఏంటో తెలుసా అండి? ఓడిపోవడం. మీరు ఇందాక ప్రేమ అన్నారు కదా, అవును. ప్రేమలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం ఓడిపోవటం. ఓకే, ఏంటో మీకు చెప్తాను, చెప్పండి. రాధాకృష్ణుల యొక్క దివ్యమైన లీలలలో ఒక చాలా ప్రాముఖ్యమైన ఉత్సవము హోలీ పండుగ. ఓకే. ఆ హోలీ బృందావనంలో 45 రోజులు జరుస్తారు. 45 డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ వసంత పంచమి. ఓకే. వసంత పంచమి నుంచి హోలీ అయిపోయినాక 5 రోజుల వరకు బృందావనంలో ఆ పండుగ, ఆ ఉత్సవాన్ని జరుపుతారనమాట. అందులో విశేషం ఏమిటి అనంటే, హోలీ ఒక రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఉత్సవము, భగవత్ సంబంధమైన ఉత్సవం. మీకు బరసాన అంటే శ్రీమతి రాధారాణి ఉండే ప్రదేశం అనమాట. నందగావన్ అంటే కృష్ణ బలరాములు ఉండే ప్రదేశం. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ హోలీ ఆడడానికి కృష్ణ బలరాములు తన స్నేహితులందరితో కలిసి గోపికల దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. బర్సానాకి వస్తూ ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? చాలా గిఫ్ట్స్ తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. చాలా ట్రోఫీస్ తీసుకొచ్చేవాళ్ళు. ఒక విధంగా చెప్పాలి అని, మీరు చూడండి, ఎవరికి ట్రోఫీ ఇస్తారు, ఎవరికి మెడల్ ఇస్తారు? గెలిచిన వాళ్ళకి కదా మెడల్ ఇచ్చేది. ఎవరైనా ఆడుతున్నాడు ఒక మ్యాచ్ కానీ ఏదైనా ఉందనుకోండి, గెలవడానికి వెళ్తారా, ఓడిపోవడానికి వెళ్తారా? గెలవడానికి వెళ్తారు కదండి. కృష్ణ బలరాములు తన గోపాలులందరితో కలిసి అన్ని రకరకాల గిఫ్ట్స్ తీసుకొని ఆల్రెడీ బర్సానాకి వెళ్ళేవాళ్ళు. ఎందుకో తెలుసా అండి? ఓడిపోవడానికే. అయ్యో, అది ఈరోజు మనం ఏమనుకుంటామంటే అండి, నేను నెగ్గాలి, నేను ఇన్ కంట్రోల్ ఉండాలి, నా మాట చెల్లాలి అని అంటాం ప్రేమ పేరు పెట్టుకొని ఒక సంబంధంలో. కానీ రాధాకృష్ణుని యొక్క ప్రేమలో ప్రేమ ఓడిపోవటంలో ఉన్నది, ప్రేమ ఒకళ్ళకి గౌరవించటంలో ఉన్నది, ప్రేమ ఒకళ్ళని ఆనందింపబెట్టడంలో ఉంది, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆనందాన్ని తీసుకోవటంలో లేదు అని మనకి రాధాకృష్ణుడు ప్రేమ మనకు కనిపిస్తుంది అనమాట. బృందావనంలో ఎన్నో రకరకాల హోలీ ఉంటాయండి. పూలోంకి హోలీ అంటారు, ఫ్లవర్స్ తోటి ఆడతారు. తర్వాత లట్ మార్ హోలీ అని అంటారు, అది కూడా చాలా పెద్ద విశేషం. అందరూ కూడా వీలున్నప్పుడు బర్సానా వెళ్ళి ఆ హోలీ ఉత్సవాలని చూడాలన్నమాట. దాని తర్వాత లడ్డూ హోలీ అని అంటారు, లడ్డూ మార్ హోలీ అని వేలాది లడ్డూలు రాధారాణి ఆలయం నుంచి కిందికి వేస్తారనమాట. అందరు భక్తులు ఆ ప్రసాదాన్ని పట్టుకొని జేబులలో దాచిపెట్టేసుకుంటూ ఉంటారనమాట. వేలాది లడ్డూలు ఒకళ్ళపైన ఒకళ్ళు వేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత రంగీలి హోలీ అని అంటారు. రాధాకృష్ణులు, గోపికలు, గోపాల బాలులు హోలీ ఆడేటప్పుడు ఫస్ట్ డ్రై కలర్స్తో హోలీ ఆడేవాళ్ళు అనమాట. దాని తర్వాత పిచికారీలతో హోలీ ఆడుతూ ఉండేవారు. దాని తర్వాత ఎంత రంగులు ఉండేవట అంటే, ఆకాశంలో రంగులు వేస్తే దేవతలకు కనిపించేది కాదట అసలు బృందావనంలో ఏం జరుగుతుందని. అన్ని రంగులు ఆకాశంలో ఉండేవట అండి. మన సనాతన ధర్మంలో ఎవ్రీథింగ్ ఈజ్ అ వెరీ గ్రేట్ ఫెస్టివల్ అండి. ప్రతి ఒక్క ఉత్సవం కూడా చాలా ఆనందంతో ఉంటుంది. ఎప్పుడైతే ఆ పండుగ ఎలా చేసుకోవాలో అలా చేసుకున్నప్పుడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మేము మొన్నటి నుంచి ఒక కొత్త వర్డ్ ప్రయోగం చేయటం ప్రారంభం చేసామన్నమాట. ఏ పండుగ వచ్చినా సరే అ వెరీ స్పిరిచువల్ ఫెస్టివల్ అని చెప్పడం ప్రారంభం చేశాం. ఇప్పుడు మొన్న శివరాత్రి వచ్చింది, మాకు హ్యాపీ శివరాత్రి ప్రభుజీ అని మెసేజ్ పంపిస్తే వాళ్ళకి అ వెరీ స్పిరిచువల్ శివరాత్రి అని పంపించాను నేను. అప్పటి నుంచి మేము డిసైడ్ చేసుకున్నాం, ప్రతి ఒక్కళ్ళకి మేము ఇలానే విష్ చేస్తాము అని. ఎందుకో మీకు ఒకటి తెలిసిన అండి, ఒక హోలీ ఉత్సవం నిజంగా వైదికంగా లేదా సనాతన సాంప్రదాయానికి ప్రకారంగా చేసుకోవాలి అని అంటే భగవన్మూర్తులకి ఆ రంగులు సమర్పణ చేసే, రంగులు కూడా అండి ఆర్గానిక్గా తయారు చేసేవారు. ఎలా చేయాలి అని అంటే, మనకి కార్న్ఫ్లవర్, తర్వాత బియ్యపిండి, వీటి లోపల రంగురంగుల పదార్థాలు, ఫ్లవర్స్, న్యాచురల్ ఫ్లవర్స్, దాని తర్వాత కొన్ని న్యాచురల్ ద్రవ్యాలు కలిపి కలర్స్ తయారు చేసి వాటిని ఫస్ట్ భగవంతుడికి అర్పణ చేస్తారు. ఆ భగవత్ ప్రసాదాన్ని ఒకళ్ళపైన ఒకళ్ళు స్ప్రింకిల్ చేసుకుంటారు లేదా అద్దుతారు. దాని తర్వాత ఒక ఆనందం ఉంటుంది అందులో. కానీ ఇప్పుడు ఎలా చేసేసారంటే అండి, ఏ పండుగైనా చూసుకోండి, తాగటం, డీజే పెట్టడం, పిచ్చి డాన్సులు వేయటం. అన్ని పండుగలలో ఇది కామన్ అయిపోయింది. ఎందుకు అని అంటే,
ఒక పండగ అని అంటే ఏదో నేను హ్యాపీనెస్ ఎలా పొందుతాను అని ఆలోచిస్తున్నామండి. హ్యాపీనెస్ పొందడానికి కాదు, మనం హ్యాపీ అవ్వడానికి కాదు, భగవంతుడికి హ్యాపీ చేయడానికి అన్నమాట మనం చేసే ఫెస్టివల్స్. కానీ ఇప్పుడు మేము ఎప్పుడైనా రోడ్డు పైన వెళ్తున్నప్పుడు హోలీ రోజు చూస్తూ ఉంటాం, అసలు ఎంత పైశాచికమైన ఆనందాన్ని పొందుతున్నారు అంటే, పట్టుకొని వాడిని కొట్టేసి దాని తర్వాత అవి పలగొట్టేసి తలపైన అంటే అండి ఒక ఫెస్టివల్ని మొత్తం కూడా మనం మార్చేసాం. ఎందుకు అని అంటే మనకి అసలు ఆ ఉత్సవం యొక్క వైభవం ఏంటి, దాన్ని ఎలా చేసుకోవాలి, ఎంత ఆధ్యాత్మికమైన రోజు అని మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ ప్రేక్షకులందరికీ కూడా మేము చెప్పేది ఏంటి అని అంటే, మీరు హోలీ చేసుకోండి, చాలా ఆనందం అండి. మన సనాతన ధర్మంలో ప్రతి ఉత్సవం కూడా ఆనందమే. ఎందుకు ఇంత ఆనందం ఉందో తెలుసా అండి, రాధాకృష్ణుని యొక్క గోలోక బృందావనంలో నిత్యంగా మనకి హోలీ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఓకే, మనకి కొన్ని మతాలలో అక్కడికి వెళ్ళి ఏమంటాము హెవెన్ అని అంటారు చూడండి, అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది అని అంటే, ఏదో మనకి అమ్మాయిలు ఇస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని అంటే మన సెన్స్ ఎంజాయ్మెంట్ అక్కడ ఉంటుంది అన్నట్టుగా పోర్ట్రే చేస్తారు. కానీ మన సనాతన ధర్మంలో మన ఎంజాయ్మెంట్ కోసం కాదు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేది, భగవంతుడి యొక్క సేవ చేయడానికి. అది అన్నిటికంటే మెయిన్ క్రక్స్ అనమాట. ఆ సేవలో ఎంత ఆనందం ఉంది అని ప్రతి ఉత్సవం మనకు చూపిస్తుంది. అందులో అన్నిటికంటే గొప్ప నిదర్శనం మన హోలీ ఫెస్టివల్ అనమాట. ఆ రాధాకృష్ణుల మధ్యలో ఉండే ప్రేమ, ఆ భగవంతుడి యొక్క సేవలో నిత్యమైన ఆనందం ఉన్నది. అందుకే మనము మా సాంప్రదాయంలో ఒక విషయం చెప్తారు, మోక్షము కూడా కోరుకోకూడదు. ఏమైనా కోరుకోవాలి అని అంటే అది భగవంతుడి యొక్క సేవ మాత్రమే అని చెప్తారనమాట. హోలీ గురించి మనం మాట్లాడుకుంటే రాధాకృష్ణ వాళ్ళ ప్రేమ గురించి ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటారు కదా, మరి రాధాకృష్ణ ప్రేమ గురించి మీరు ఎలా వర్ణిస్తారు? ముందుగా మనం తెలుసుకోవాలి ఏంటి అని అంటే, రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఈ ప్రపంచంలో ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఉండే ప్రేమ లాంటిది కాదు. రాధాకృష్ణుల యొక్క తత్వం అర్థం చేసుకోవాలి అని అంటే మనకి భౌతికమైన వాసనలు ఏమీ ఉండకూడదు. అంటే భౌతికమైన వాసన అంటే అనర్థములు, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యములు. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మన మనసులో ఏది ఉంటే అలానే మనం ఈ ప్రపంచాన్ని చూస్తాం. చూడండి, ఒకళ్ళు ఒక గ్రీన్ కలర్ గాగల్స్ పెట్టుకున్నారనుకోండి, ఏది చూసినా ఈ వైట్ లైట్ చూసినా గ్రీనే కనిపిస్తుంది, అంతే కదండి. ఏ రంగు మీ షర్ట్ వైట్ ఉంది కానీ గ్రీన్ కలర్ గాగల్స్ పెట్టుకుంటే మాకు గ్రీన్ టింజ్ కనిపిస్తూ ఉంటుంది, అవునా? అది ఎవరి లోపల, మీ షర్ట్ లోపల ప్రాబ్లమా లేకపోతే నేను పెట్టుకున్న స్పెక్స్లో ప్రాబ్లమా? అంతే కదండి. మనం దేన్ని ఏ రకంగా చూడాలో శాస్త్రీయ దృష్ట్యా కానీ మనం చూడకపోతే, అందుకే శాస్త్రచక్షు అని అంటారనమాట. మనం భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే మనము శాస్త్రాల ద్వారా, సాధువుల ద్వారా, గురువు ద్వారా చూడాలి తత్వం ఏమిటి భగవంతుడిది అన్నప్పుడే అర్థమవుతుంది. ఓకే, రాధాకృష్ణుని ఇప్పుడు ఏమనుకుంటారంటే అండి, అందరూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, నేను కృష్ణుని నువ్వు రాధవి అని అనుకునే భావనలో ఉంటారు. కానీ రాధారాణి ఎవరు అని, ఆ రాధారాణి యొక్క తత్వం తెలుసుకుంటే, కృష్ణుడు ఎవరు అని కృష్ణుడి యొక్క తత్వం తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకి. దేవి కృష్ణమయీ ప్రోక్త రాధికా పరదేవత సర్వలక్ష్మమయీ సర్వ కాంతి సమ్మోహిని పరహ అని అంటారు. రాధారాణి సాక్షాత్తుగా పరదేవత. ఇప్పుడు చూడండి, ఎలా అయితే సూర్యుడు సూర్యకిరణాలు ఈ రెండు ఎప్పుడైనా విడివిడిగా ఉంటాయండి? లేదు. ఎప్పుడు సూర్యుడు ఉన్నాడంటే సూర్యకిరణాలు ఉంటాయి కదా. అలానే రాధ ఉన్నది అని అంటే కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఉన్నది అంటే శ్రీమతి రాధారాణి ఉంటాడు. ఆయన పూర్ణ శక్తిమాన్, ఆవిడ శక్తి, భగవంతుడి యొక్క శక్తి. మీకు ఒక విషయం చెప్తానండి, రాధాకృష్ణులు వేరు కాదండి, ఒకటే స్వరూపం. కానీ లీల కోసం అని రెండు రూపాలు తీసుకున్నారనమాట రాధాకృష్ణ. వాళ్ళ లోపల ఉండే ప్రేమ ఎటువంటిది, ఎందుకు మీకు ఇందాక చెప్పాను, ఓడిపోవటం కోసమే హోలీ పండగ అని చెప్పాను కదా మీకు. ఎందుకంటే రాధాకృష్ణుల యొక్క ప్రేమలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎంజాయ్మెంట్ తీసుకోవాలని కాదు, నేను నా సర్వస్వము ఎలా ఎదుటి వ్యక్తికి ఇచ్చి సేవ చేయాలి అనే భావన కలిగిన వారు రాధాకృష్ణ యొక్క ప్రేమ స్వరూపం. దానికి ఒక వృత్తాంతం చెప్తాను, జాగ్రత్తగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏంటి ప్రేమ అసలు మనకు ఉంటుంది కదండి, ఏంటి ప్రేమ? ప్రేమ అంటే ఇలా ఒక చెయ్యి ఒకటి పట్టుకొని 24 గంటలు ఫోన్లు మాట్లాడుకుంటూ సెల్ఫీలు అప్లోడ్ చేసుకుంటూ అది ప్రేమనా? అసలు ప్రేమ అంటే మా గురువు గారు ఒక అద్భుతమైన విషయం చెప్తారండి. చెప్పండి. లవ్ మీన్స్ సర్వీస్, ప్రేమ అంటే సేవ. ఓకే. లవ్ మీన్స్ సాక్రిఫైస్, ప్రేమ అంటే త్యాగం. ఇది మా గురువుగారు ప్రేమకి ఇచ్చిన నిర్వచనం అనమాట.
రాధాకృష్ణుని యొక్క ప్రేమ ఎటువంటిది అనే విషయం మీకు చెప్తాను. ఒకసారి కృష్ణుడు అనుకున్నాడు, భగవంతుడికి ఒక సంకల్పం కలిగిందనమాట. గోపికలకి శ్రీమతి రాధారాణికి ఉన్న ప్రేమ ఈ ప్రపంచానికి మొత్తం తెలియజేయాలి అని ఒకసారి నారదుల వారు కృష్ణుడి దగ్గరికి వచ్చారు. ఆయన ద్వారకలో ఉన్నారనమాట. అయితే కృష్ణుడు అన్నాడు, నాకు చాలా తలనొప్పిగా ఉంది, అసలు ఏం చేసినా సరే తలనొప్పి తగ్గట్లేదు, నాకు ఒక మందు తీసుకొని వస్తావా, దాంతో నా తలనొప్పి తగ్గుతుంది అని చెప్పారు. నారదులు వారు అన్నారు, అయ్యా ఏ మందు కావాలి చెప్పు, నేను తీసుకొస్తాను. ఏం లేదు, నా భక్తుల యొక్క పాదాల పైన అంటుకున్న ధూళి అంటే మట్టి, మా భక్తుల పాదాల మట్టి తీసుకొచ్చి నా తలపైన రాస్తే తగ్గుతుంది అని అన్నారు అనమాట. నారదుడు అన్నాడు, అమ్మో ఏంటయ్యా నువ్వేం అడుగుతున్నావు, నువ్వు సాక్షాత్తుగా భగవంతుడివి, నీకు ఎవరే భక్తుల యొక్క పాదాల మట్టి నీ తలపైన రాసుకుంటావా, అదొక్కటే మందు తీసుకొనిరా అని అంటారు. సరే అని ఆయన బయలుదేరుతారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా మీరు కృష్ణ భక్తులు కదా, తీసుకొని ఇవ్వండి. అందరు అంటారు, అమ్మమ్మో మేము నరకానికి వెళ్ళిపోతాం, మేము ఎలా ఇస్తాం. యోగుల దగ్గరికి, మునుల దగ్గరికి, పండితుల దగ్గరికి, యజ్ఞ చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్తారండి. వెళ్ళి మీ ధూళి ఇవ్వండి అంటే మేము ఇవ్వమయ్యా, మేము ఇవ్వం, మా నరకానికి వెళ్ళిపోతాం, మేము నరకానికి వెళ్తాం, స్వామి పైన నా ధూళి పెట్టడం ఏంటి అని అంటారు. సరే అని చివరికి అందరినీ అడిగేస్తారు, అందరూ ఇవ్వరు. బృందావనానికి వెళ్తారు. రాధారాణి ఇంకా గోపికలందరూ ఒక ప్రదేశంలో యమునా నదీ తీరంలో యమునా జలాన్ని పట్టుకుంటూ ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళి నారదుడు అంటాడు, అయ్యా మా కృష్ణుడికి తలనొప్పిగా ఉంది, కృష్ణుడు అంటున్నాడు తన భక్తుల యొక్క పాద ధూళి కానీ తన శిరస్సు పైన రాసుకుంటే పోతుందట. అనగానే గోపికలు శ్రీమతి రాధారాణి ఏం చేశారు తెలుసా అండి, వెంటనే వాళ్ళ పాదాలని యమునలో తడిపేసి అక్కడుండే మట్టి పైన మొత్తం బొర్లి పాదాల నుంచి మట్టి అంతా తీసి నారదుడి చేతిలో పెట్టారనమాట. పెట్టంగానే నారదుడు అన్నాడు, ఏమవుతుందో తెలుసా, మీరందరూ నరకానికి వెళ్ళాల్సి వస్తుంది భగవంతుడికి మీ పాదాల పైన ఉండే మట్టి పెడితే అని అంటే, రాధారాణి ఇంకా గోపికలు అన్నారు, కృష్ణుడికి ఒక్క క్షణము కానీ తలనొప్పి పోయి మేము మట్టి ఇవ్వటం వల్ల మేము ఎప్పటికీ నరకంలో వెళ్ళడానికి అలాంటి శిక్ష కానీ మాకు వస్తే ఈ తప్పు చేసినందుకు మేము సిద్ధమే, మాకు పర్వాలేదు, ఎప్పటికీ శాశ్వతంగా మేము నరకంలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాం, మా స్వామికి ఒక్క క్షణమైనా సరే తలనొప్పిపోతే అని చెప్పారండి. ఇది ప్రేమ అంటే. ఇటువంటి ప్రేమ కలిగినది శ్రీమతి రాధారాణి ఇంకా గోపికలు. అందుకోసం కృష్ణుడు వాళ్ళ కోసం సర్వస్వం ఇచ్చేశాడు. కృష్ణుడు ఎప్పుడైతే అక్రూరుడు తీసుకెళ్ళిపోతున్నాడో బృందావనం నుంచి మథురకి, రథం ముందు పడుకుంటారండి అందరు గోపికలు, అందరూ అసలు వెళ్ళే ప్రసక్తే లేదు అంటారు. అసలు కృష్ణుడు అప్పుడు ఆశ్వాసన చేస్తారనమాట, నేను వస్తాను, తిరిగి మిమ్మల్ని కలుస్తాను అని అన్నందుకు వాళ్ళు అలానే కృష్ణుని చూసుకుంటూ ఉన్నారు. ఎలా కృష్ణుని చూశారు అని అంటే, అక్రూరుడి యొక్క రథచక్రం యొక్క లాస్ట్ ధూళి కణం సెటిల్ అయ్యేంత వరకు కృష్ణుడిని చూస్తూ ఉన్నారట. ఎలా ఉన్నారు గోపికలు అని అంటే, ఒక పెయింటింగ్ వేస్తే పెయింటింగ్లో అసలు ముఖ కవలికలు కదులుతాయండి, కదలవు కదా, అంత స్టిల్గా భగవంతుడి వైపు చూశారట. అంత సర్వస్వము ప్రేమ భగవంతుడికి ఎక్కడైనా ఉన్నది అని అంటే అది బృందావనంలోనే. బృందావన వ్రజవాసులకి ఆ ప్రేమ సొంతం. మీకు ఇంకో విషయం చెప్తాను. ఉద్ధవుడు కృష్ణుడి యొక్క స్నేహితుడు, శాపం ఇస్తారు. ఉద్ధవుడిని పంపించారనమాట కృష్ణుడు, అయ్యా నువ్వు వెళ్ళి బృందావన వ్రజవాసుల్ని కలిసిరా, నా సందేశాన్ని వాళ్ళకి ఇవ్వు అని చెప్తారు. ఉద్ధవుడు బృందావనానికి వెళ్తారు. బృందావనానికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతారు, అమ్మ నంద మహారాజ్ యశోదమ్మ ఎక్కడున్నారు అని అంటే, అక్కడ ఉండే వ్రజవాసులు చెప్తారు, ఈ నీళ్ళు వస్తున్నాయి కదా, ఈ వాటర్ని పట్టుకొని స్ట్రైట్గా వెళ్ళు, ఈ వాటర్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడ నంద యశోదులు ఉంటారు అని అంటారు అనమాట. సరే అని ఆ వాటర్ ఇలా ఒక స్ట్రీమ్గా ఫ్లో అవుతుంది. ఉద్ధవుడు ఆ నీళ్ళని పట్టుకొని వెళ్తారనమాట. వెళ్ళి నందభవన్కి చేరుకుంటారు. ఆగిన దగ్గర నంద యశోదులు ఉంటారు అని అన్నారు కదా, ఆగిన చోట ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే యశోదమ్మ కన్నీళ్లు కృష్ణుడిని గుర్తుపెట్టుకొని ఏడుస్తున్న కన్నీళ్ళు ఒక దారగా ప్రవహిస్తున్నాయి. ఓ మై గాడ్, అంత ప్రేమ కృష్ణుడి పట్ల ఉన్నది వ్రజవాసులకి. అది భగవంతుడి పట్ల ప్రేమ అంటే. ఆ ప్రేమని భౌతికమైన ప్రేమ కాదది ఆధ్యాత్మికమైన ప్రేమ. కాబట్టి ఎవరైనా సరే రాధాకృష్ణులు కానీ ఒక భౌతికమైన స్థాయికి ఏదో ఒక పురుషుడు ఒక స్త్రీ అని అనుకుంటే దానికంటే పెద్ద అపరాధం ఇంకొకటి ఉండదు. అది రాధాకృష్ణుల యొక్క ప్రేమ యొక్క వైభవం. ప్రేమ అంటే మళ్ళీ
రిపీట్ చేస్తున్నాను, లవ్ మీన్స్ సాక్రిఫైస్, లవ్ మీన్స్ సర్వీస్. వారికి ఎప్పుడూ కూడా వారి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఏమి తీసుకోవాలి అని ఆలోచించారు. నేను ఏమి భగవంతుడికి ఇవ్వాలి అనే మార్గము మాత్రమే వారిద్దరి మధ్యలో ఉండే ప్రేమ సంబంధం అన్నమాట. అండ్ మీరు చెప్పినప్పుడు కూడా నాకు అనిపించింది, మన పురాణాల్లో కూడా చదివినప్పుడు కనిపిస్తుంది, అంటే రాధాదేవి కృష్ణుని చూడనంత వరకు కళ్ళు తెరచను, కృష్ణుడు కళ్ళ ముందరకు వచ్చిన రోజే కళ్ళు తెరుస్తానని చెప్పారు. నిజంగా ఇది కూడా ఒక బ్యూటిఫుల్ లవ్వే కదా. ఏంటి ప్రేమ, అసలు ప్రేమ ఎక్కడున్నది అని మనం ఆలోచిస్తే జీవుడికి భగవంతుడికి మధ్యలో మాత్రమే ఆ ప్రేమ సంబంధం పరిపూర్ణంగా ఉన్నదండి. ఓకే. ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమ అంటూ ఏదైనా ఉంది అని అంటే అది ఒక తల్లి పిల్లవాడి పట్ల చూపించే ప్రేమ. గ్రేట్. ఎందుకంటే అండి ఎంత సాక్రిఫైస్ కావాలి దానికి. ఇప్పుడు కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రమాదం తల్లికి ఉందండి. అయినా సరే పిల్లవాడిని కంటుంది. కన్నాక కూడా పిల్లల్ని పెద్దగా చేస్తారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల దగ్గర అన్నిటికంటే నిస్వార్థ ప్రేమ. ఈరోజు కాలేజ్ పిల్లలు ఏంటండి, స్కూల్ పిల్లలందరూ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఐ లవ్ హర్, హీ లవ్స్ మీ అని తిరుగుతూ ఉన్నారు కదా. ఇది ప్రేమ కాదండి, ఇది అన్నిటికంటే పెద్ద అబద్ధం ఈ జీవితంలో. దీన్ని ఇన్ఫాక్చుయేషన్ అని అంటారు. మీకు ఒక విషయం చెప్తాను. ఒక పిల్లవాడు ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అయ్యో సూసైడ్ ఏమైందిరా నాయన అంటే, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఏమైంది, మీ భార్యనా అంటే, కాదు నా గర్ల్ ఫ్రెండ్. అయ్యా నువ్వేం చదువుతున్నావు అంటే, నేను 12th క్లాస్ చదువుతున్నాను అంటే ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అన్నాను. నువ్వు నా దగ్గర నుంచి దూరంగా ఉన్నావు కాబట్టి బతికిపోయావని చెప్పాను అనమాట. మాకు చాలా అంటే మేము కాలేజ్లో చదువుకున్నాం, మేము ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు అండి మేము చూసేవాళ్ళం అనమాట. ఎంతెంత మంచి పిల్లలు, తల్లిదండ్రులు ఎంత నమ్మకం పెట్టి ఎంత కష్టపడి పిల్లల్ని స్కూల్కి, కాలేజ్కి, యూనివర్సిటీకి చదువుకోవడానికి పంపిస్తే వచ్చి వాళ్ళు చేసే పనులు చూస్తే మాకు చాలా బాధేసేదండి. అవును. మేము కాలేజ్లో చదువుకున్నప్పుడే మేము ఇంజనీరింగ్ చేసి సుమారుగా 9 years అయిపోయింది ఇప్పటికి. అప్పటికే ఒక గర్ల్ బాయ్ కలిసి ఏదో మనం పెళ్లి చేసుకున్నాక ఉండటట్టుగా ఇంట్లలో కూడా ఉండి సంసారాన్ని కూడా స్టార్ట్ చేసేసిన వాళ్ళని మేము చూసామన్నమాట. మాకు చాలా బాధేసేదండి. మేము ఎటువైపు ఈ సమాజం వెళ్తున్నది. ఇంకొక విషయం చెప్తాను, అందరు పిల్లలకి చెప్తున్నాను, ముందుగా ఆడపిల్లలకి చెప్తున్నాను, మీరు ఇలాంటి ట్రాప్స్ నుంచి కానీ ఇలాంటి లైఫ్ స్టైల్ నుంచి కానీ మేము ప్రేమకి వ్యతిరేకం కాదండి. మీరు అందరు అనుకోవచ్చు ఏంటి ప్రభుజీ ప్రేమకి వ్యతిరేకం కాదు. ఫస్ట్ అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకోండి, బాధ్యత అంటే ఏంటో తెలుసుకోండి. దాని తర్వాత మీకు ప్రేమ, మీరు సొంతంగా డబ్బులు సంపాదించినప్పుడు, మీరు సొంతంగా మీ కాళ్ళపైన నిలబడినప్పుడు, అప్పుడు మీ చేతుల్లో జీవితం ఉన్నప్పుడు. అంతేకాని అమ్మా నాన్నలు సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి మీరు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, అది అపరాధం అవుతుంది. కాబట్టి స్కూళ్ళల్లో నుంచి ఇప్పుడు ఏంటంటే అండి పెద్దవాళ్ళు కూడా ఒక రకంగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా అండి, ఒక పెద్దవాళ్ళు అమ్మా నాన్న ఒక మాట మాట్లాడటం మేము విన్నాం, ఈ ఏజ్లో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు, ఈ ఏజ్లో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు. మన శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి, 25 సంవత్సరాలు ఒక బ్రహ్మచారిగా ఉండాలి. బ్రహ్మచారి స్ట్రిక్ట్ బ్రహ్మచారిగా ఉండాలన్నమాట. ఎవరైనా సరే, పురుషులైనా సరే, స్త్రీలైనా సరే. అప్పుడే మనకి ఒక పరిపక్వత, ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు మెచ్యూరిటీ లేని ప్రేమలు ఎలా ఉన్నాయండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టీవీలో, ప్రేమించాడు ఒప్పుకోకపోతే చంపే. రోడ్డు పైన ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అయితే అసలు మేము ఒక 15-20 నిమిషాలు ఏం చేయలేకపోయాం అనమాట. ఎలా వీడియోలో రికార్డ్ అయింది ఎలా చంపేశాడని. ఇదాంటి ప్రేమ అంటే ఎక్కడ నడుస్తుంది? ఒక ప్రేమ, రాధాకృష్ణుల ప్రేమకి బ్రేకప్ లేదండి. వారు కృష్ణుడు ఎక్కడున్నా సరే, మధురకు వెళ్ళిపోయినా, ద్వారకాధీశుడైనా సరే, రాధారాణి, గోపికలు, యశోద, నందమహారాజ్ ఎప్పటికీ కృష్ణుడినే స్మరించుకుంటూ బ్రతికారు. అది ప్రేమ అంటే. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్, అంటే ఇప్పుడు కృష్ణుడు రాధ దూరం ఉన్నప్పటికీ రాధ మనసులో కృష్ణుడి పట్ల ప్రేమ కానీ, కృష్ణుడి మనసులో రాధ పట్ల ప్రేమ కానీ ఎక్కడ కూడా వైకల్యం చెందలేదు. చుట్టూ అంతమంది గోపికలు ఉంటారు, వాళ్ళందరూ కృష్ణుడిని ఇష్టపడవచ్చు, కానీ రాధ అంత ఇష్టంగా కృష్ణుడిని ఎలా గౌరవించగలిగారు, ప్రేమించగలిగారు? మళ్ళీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, రాధారాణి, గోపికలు, కృష్ణుడు వేరు కాదు. ఓకే. రాధారాణి, కృష్ణుడు, గోపికలు అందరూ ఒకటే తత్వం, ఆధ్యాత్మికమైన తత్వము. ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు ఇలా కూర్చున్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ పిల్లవాడు ముందు ఒక 100 బౌల్స్లలో వాటర్ పెట్టారు, ఓకేనా? ఆ పిల్లవాడు ఇలా చూస్తే అన్నిట్లో ఆయన ప్రతిబింబం కల్పిస్తుంది కదండి. అంతే, కృష్ణుడు
రాధారాణి, గోపికలు అందరూ కూడా కృష్ణుడి యొక్క ప్రతిబింబములే. కృష్ణుడు ఒక లీలను రచించడానికి, ఒక ఆధ్యాత్మికమైన ఆనందం అంటే ఏమిటో చూపించడానికి తాను స్వయంగా తన శక్తుల ద్వారా, హ్లాదిని శక్తి ద్వారా తీసుకున్న రూపములే గోపికలు ఇంకా శ్రీమతి రాధారాణి. వేరు వేరు తత్వములు కాదు. ఇంకొక విషయం చెప్తాను. చెప్పండి. రాధారాణి అంతమంది గోపికలు కృష్ణుడిని సేవ చేస్తున్నా సరే ఆవిడ ప్రేమ ఎందుకు పెరిగింది అని అంటే, రాధారాణి వేరే భక్తులు కృష్ణుడిని సేవ చేస్తే తాను సేవ చేసిన దానికంటే 1000 రెట్లు ఆనందం పొందేదన్నమాట. అది రాధారాణికి ఉండే ఒక సెల్ఫ్లెస్ లవ్ అని అంటారు. మీకు ఒక విషయం చెప్తానండి. రాధ ఎవరు అనంటే, రాధారాణి మనందరికీ కూడా గురువు. కృష్ణ ప్రేమ ఆరిజిన్ ఇప్పుడు చూడండి, గంగా నది గంగోత్రిలో ప్రారంభం అవుతుంది అని చెప్తాం, యమునా నది యమునోత్రిలో ప్రారంభం అవుతుంది అని చెప్తాం, అంతే కదండి. గోదావరి నాసిక్లో ప్రారంభం అవుతుంది అని చెప్తాం. అలానే కృష్ణ ప్రేమ, భగవత్ ప్రేమ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే రాధారాణి హృదయం నుంచి ప్రారంభం అవుతుంది. ఆవిడ ప్రేమ ఎటువంటిది అని అంటే, ఆవిడ ఒక సేవ భగవంతుడికి చేస్తే భగవంతుడి యొక్క సేవలో తాను పొందిన ఆనందాన్ని 1000 రెట్లు చేసి గోపికలందరికీ అందిస్తుందన్నమాట. మీ అందరి వల్ల నేను భగవత్ సేవ చేసుకోగలిగాను. ఆధ్యాత్మిక ప్రేమ ఎప్పుడు సంకుచిత భావనతో ఉండదండి, ఉదాత్త భావనతో ఉంటుంది. ఆ ప్రేమను పంచిపెట్టాలి అని చూస్తూ ఉంటుందన్నమాట. అందుకే రాధారాణి ప్రేమని ప్రపంచానికి అందించడానికి చైతన్య మహాప్రభు యది గౌర్నా హోయితో కబేకి హోయితో రాధార్ మహిమ ప్రేమ రససీమ జగత జానాత కేసే అని అంటారు. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన కూడా ఈ పూర్ణిమ రోజే, హోలీ పూర్ణిమ రోజే అవతరించారు. వారు ఆ ప్రేమను పంచిపెట్టారు. ఆ ప్రేమను ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ అందించిన వారు మన శ్రీల ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. ఎందుకంటే అండి ఆ ప్రేమ మా సాంప్రదాయంలో మమ్మల్ని గౌడీయ వైష్ణవులు అని అంటారనమాట. అంటే మా ఆరాధ్యమే రాధారాణి. రాధారానికి కృష్ణుడంటే ఇష్టం కాబట్టి కృష్ణుడిని ఆరాధన చేస్తున్నాం మేము అని చెప్తారనమాట మన ఆచార్యులు. అది మా సాంప్రదాయం యొక్క ముఖ్యత్వం. రాధారాణి భక్తులం, రాధారానికి కృష్ణుడు ఇష్టం కాబట్టి కృష్ణుడిని కూడా పెట్టాము అని అంటారనమాట. అది మా రాధారాణి పట్ల ఉండే నిష్ట మా సాంప్రదాయంలో. ఆ ప్రేమ, అంత ప్రేమ ఉన్నది కాబట్టి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అందరూ కృష్ణ భక్తి మార్గంలోకి వస్తున్నారు. అందరూ కూడా వైదిక సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. ఇక్కడ పుట్టిన వాళ్ళండి, సనాతన ధర్మంలో పుట్టిన వారు నిజంగా చెప్పాలంటే చాలా ఒక పయస్ కుటుంబం, ఆధ్యాత్మిక కుటుంబంలో పుట్టిన వాళ్ళే ఈరోజు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి అని అంటే తీసుకోకుండా, సాంప్రదాయ దుస్తులు వేసుకోండి అంటే వేసుకోకుండా, సినిమాలు చూస్తూ షికారులు వెళ్తూ అలా ఉంటున్న ఈ దేశంలో, ఈ సమాజంలో పాశ్చాత్య దేశస్తులు మాకు వేలాది మంది తెలుసండి. మా ఇస్కాన్ డివోటీస్ వారు శిఖ పెట్టుకొని, చీర కట్టుకొని, ఎన్నడూ కూడా ఎక్కడున్నా సరే ప్రపంచంలో పాశ్చాత్య దుస్తులు ధరించకుండా వైదికమైన దుస్తులు ధరించి, తిలకం పెట్టుకొని, కంటిమాల వేసుకొని, జపం చేస్తూ, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తూ, ఎక్కడున్నా సరే భగవద్ నివేదిత ఆహారాన్ని స్వీకరిస్తూ భగవద్భక్తి చేస్తున్న వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అని అంటే ఆ రాధారాణి కృప శ్రీల ప్రభుపాదుల ద్వారా ఈ యొక్క సేవ చేయించింది. కాబట్టి రాధారాణి ఇంకెంతమంది భగవంతుడి యొక్క సేవ చేస్తే అంత ఆనందం పొందుతుందన్నమాట. అందుకే ఆ వారికి ఉండే ప్రేమ, అందుకే నేను చెప్తాను కదండి, ఒక టింజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ కూడా బ్రజవాసుల్లో ఉండదు. అందుకని కృష్ణుడు ద్వారకకి వెళ్ళిన 16,108 మంది భార్యలున్న రాత్రిపూట గోపి గోపి రాధా రాధా అని అంటూ ఉండేవారు. అవును. అందుకోసం ఎప్పుడైతే రోహిణీదేవి ఇంకా యశోదమ్మ, మన దేవకీదేవి వచ్చారో, రోహిణీదేవి బృందావనంలో కృష్ణుడి లీలలన్నీ చూశారనమాట. అందుకోసం వాళ్ళందరూ ద్వారకలో ఉండే ఆ రాజ మహిషులందరూ కూడా అడుగుతుండేవారు, అసలు ఎవరి గోపికలు, ఎవరి బృందావనవాసులు, కృష్ణుడు ఎప్పుడు వాళ్ళ గురించే తలుస్తాడేంటి, మాతోటి ఉన్నా సరే వాళ్ళనే స్మరిస్తాడేంటి అని అంటే అప్పుడు వాళ్ళకుండే ప్రేమ, అనుభూతి, అనురాగాలన్నీ కూడా చెప్తారనమాట. అది మళ్ళీ పెద్ద విశేషం అనుకోండి. జగన్నాథ రథయాత్ర అప్పుడు ఈ విశేషాలన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మళ్ళీ చెప్పేది ఏంటి అంటే, రాధాకృష్ణుల యొక్క ప్రేమ, గోపికలకి కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ, బ్రజవాసులకి కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ అలౌకికమైన ప్రేమ, ఆధ్యాత్మికమైన ప్రేమ. సో ప్రేమ గురించి అంటున్నారు కాబట్టి ఈ రోజు ప్రకారం చూస్తే వాట్ ఈజ్ యూనివర్సల్ లవ్, లేకుంటే అన్కండిషనల్ లవ్ అండ్ సెల్ఫ్ లవ్? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. అన్కండిషనల్ లవ్ అని అన్నారు అంటే
ఒకరి నుంచి ఏమి ఆశించకుండా నేను ఎలా వారికి సేవ చేయాలి అనే ఒక భావనని అన్కండిషనల్ లవ్ అని అంటారనమాట. ఓకే. ఒక తల్లికి ఒక పిల్లవాడి దగ్గర నుంచి ఏమి ఆశించదండి. తల్లి పాలించేటప్పుడు కానీ, పిల్లవాడికి అన్నం తినిపించేటప్పుడు కానీ, వీడు పెద్దగా అయ్యాక చాలా డబ్బులు సంపాదించి నాకు పట్టు చీర కొనిస్తాడు అని ఆలోచిస్తుందండి అమ్మ? ఆలోచించదండి. ఎవ్వరూ కూడా అలా ఆలోచించరు. తల్లిదండ్రులు నిస్వార్థంగా పిల్లల్ని పెంచుతారు. ప్రయోజకులు అవ్వాలి అని ఆలోచిస్తారు, అది వేరే విషయం అనుకోండి. కానీ నన్ను ఏదో సీటు పైన కూర్చోబెట్టి నాకు పూజ చేస్తారు అని ఏ తల్లిదండ్రి అనుకోరండి. అలాంటి నిస్వార్థమైన ప్రేమ తల్లిదండ్రుల దగ్గర ఉన్నది. అవునా కదా అండి? అవును. స్వార్థము లేనిది, అన్కండిషనల్ అని అంటారు. ఎవరి దగ్గర నుంచి కూడా ఏది ఆశించదు. దీనికి అన్నిటికంటే గొప్ప ఎగ్జాంపుల్ శ్రీమతి రాధారాణి. ఎలానో మీకు చెప్తాను. ఆధ్యాత్మిక మార్గంలో అన్నిటికంటే గొప్ప స్థితిని భావస్థాయి అని అంటారు. ప్రేమ భావస్థాయి అంటే భగవంతుని ఆరాధన చేస్తుంటే కళ్ళలోంచి నీళ్లు గారి, అదేదో ఆర్టిఫిషియల్గా ఎరవటం కాదండి. ఆ ప్రేమ అనుభూతి పొందుతూ శరీరం మొత్తం కూడా ఇలా కంపిస్తూ ఉంటుంది అనమాట. ఈ రోమలన్నీ కూడా నిక్కబొడుస్తూ ఉంటాయి అనమాట. కళ్ళల్లోంచి అశ్రు ధారలు కారుతూ ఉంటాయి అనమాట. దాని తర్వాత గొంతు గద్గదం అయిపోతుంది, మాట్లాడలేని స్థితిలో ఉంటాం. భగవంతుడి యొక్క సేవ చేస్తూ రాధారాణి ఆనందాన్ని పొందితే ఆనందాన్ని రాధారాణి శపిస్తుందట. అయ్యో, నేను సేవలో ఈ కళ్ళనీళ్ళు కారుతూ ఉంటే కృష్ణుడిని సరిగ్గా చూడలేకపోతున్నాను, ఆగండి మీరు, ఏడవకండి అని ఆ ఆనందాన్ని ఆపేస్తూ ఉంటుందట రాధారాణి. నన్ను కృష్ణుడి యొక్క సేవ ముఖ్యం, మీరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్తుందట రాధారాణి. అలాంటి ప్రేమ కలిగిన వాళ్ళు అనమాట. అన్కండిషనల్, ఏమీ కేవలం నీ మంచి కావాలి. గోపికలందరూ కూడా చాలామంది అంటారు, ఎందుకు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు, కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ఒకరోజు కృష్ణుడు ఫ్లూట్ వాయించి గోపికలందరినీ పిలుస్తారనమాట. ఆయన ఫారెస్ట్లోకి అంతర్ధానం అయిపోతారు. అప్పుడు గోపికలందరూ ప్రార్థన చేస్తారు, అయ్యా తొందరగా మా దగ్గరికి వచ్చేసే, తొందరగా మా దగ్గరికి వచ్చేసే. ఎందుకు మా దగ్గరికి రావాలి? ఎందుకంటే అరణ్యంలో మీరు వెళ్ళినప్పుడు మీకు ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటుందేమో, ఏదైనా రాయి గుచ్చుకుంటుందేమో, మా దగ్గర ఉన్నారనుకోండి, మేమంతా చక్కగా ఏర్పాటు చేస్తాం, మీకు ఏ ముళ్ళు ఏ రాయి గుచ్చుకోకుండా మేము చూస్తాం, కాబట్టి మీరు మా దగ్గరికి రావాలి అని అంటారు. ఏదో ఇది కూడా ఒక ప్రియురాలు ప్రేమికుడికి చెప్పినట్టు కాదండి. గోపికలకి పూర్తి అనుభవం ఉన్నది కృష్ణుడు ఎవరు అనే విషయం వాళ్ళే చెప్తారండి. నఖలు గోపిక నందనోభవ అఖిల దేహినాం అంతరాత్మదృక్ అని గోపికలు కృష్ణుని కీర్తన చేస్తారు. ఏమంటారో తెలుసా అండి? అయ్యా, నువ్వేదో యశోదానందులకి పుట్టిన పిల్లవాడివి కాదు, అందరి జీవరాశులలో ఉండే పరమాత్మవి నువ్వు. గోపికలకి రాధారానికి కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ, వాళ్ళు కృష్ణుడికి చేసిన సేవ ఒక జీవాత్మ పరమాత్మకు చేసే సేవ లాంటిది. ఆ యొక్క పరిపూర్ణ తత్వమే రాధాకృష్ణ లీల, రాసలీల. రాసలీల అంటే ఈరోజు ఏంటో ఆయన గోపికలతో డాన్స్లు వేశారు అని కాదండి. పరమాత్మ జీవాత్మతో కలిసి ఉన్నప్పుడు పొందే ఆనందం, వారికి సేవ లోపల ఉండే ఆనందం. చాలామంది ఈ రోజులలో మేమేదో భగవంతుడు అయిపోవాలి అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దాని యొక్క నిజమైన తత్వం ఏమిటి అని అంటే, భగవంతుడి ఆధ్యాత్మిక మార్గంలో పరిపూర్ణత ఎక్కడున్నది అని అంటే, నేను భగవంతుడి యొక్క దాసుడిని అని తెలుసుకోవటం. భాగవతంలో ఏ భక్తుడిని చూసినా సరే వాళ్ళు ప్రార్థన చేసింది ఒకటే ఒక కోరిక, అయ్యా నీ యొక్క దాసుడిని అవ్వాలి. వృత్రాసురుడు అనే ఒక అసురుడు ఉన్నాడని, ఆయన కూడా భగవంతుడికి ప్రార్థన చేస్తారు, నీ పాదాలకి ఒక దాసుడి యొక్క దాసుడిని అవ్వాలి. కాబట్టి మనం ఏదన్నా భగవంతుడి ముందు ప్రార్థన చేయాలి అంటే, అయ్యా నీ యొక్క సేవ చేసుకునే ఆపర్చునిటీ మాకు ఇవ్వాలి. దాసుడు అంటే ఏంటండి? సేవ చేసేవాడు అన్నమాట. కాబట్టి ఎప్పుడు మనకి నిరంతరం ఆ భావనలో ఉండాలి, సేవా భావనలో ఉండాలి. కాబట్టి అన్కండిషనల్ లవ్ అంటే ఏ టర్మ్స్ ఉండకూడదండి. మీకు ఒక విషయం చెప్తాను. ఇటీవలే మేము ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్ళాం, ఒక వైదికమైన కార్యక్రమం కోసం. అక్కడ శ్రీనివాస కళ్యాణం జరుగుతుంటే మమ్మల్ని రమ్మన్నారు. అక్కడ వెళ్ళాం అనమాట. వెళ్తూ ఉన్నప్పుడు దారిలో మేము ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు మా పక్కన ఒక భార్యాభర్తలు వచ్చి కూర్చున్నారనమాట. అయితే వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఇలా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే మేము అనుకుని కొత్తగా పెళ్ళైనట్టుంది, కొద్దిగా ప్రేమ ఎక్కువగా ఉంది అనుకుని, సరే మేమేదో మా భాగవతం చదువుతున్నాం, జపం చేసాం. దాని తర్వాత ఇలా చూసేసరికి పాపం ఆవిడికి వీడియో తీయాలని ఉంది, ఎందుకంటే అది గల్ఫ్
కనిపిస్తూ ఉంది కింద. అయితే అక్కడ అన్ని పైలట్ చెప్పారు యాక్చువల్గా, మీరు చూడండి అక్కడ మొత్తం లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అంటే, ఆవిడ వీడియో తీయాలనుకుంది. వాళ్ళ హస్బెండ్ అడిగింది ఒకసారి వీడియో తీయడానికి ఫోన్ ఇవ్వు అని అంటే, ఆయన ఫోన్ ఇచ్చాడు కానీ పాస్వర్డ్ ఓపెన్ చేయలేదు, డైరెక్ట్ కెమెరా ఓపెన్ చేసి ఇచ్చారనమాట. అయితే ఆవిడ షూట్ చేసింది, మధ్యలో ఫోన్ అయిపోయింది. అయిపోతే ఈయనకు చెప్తుంది అనమాట, పాస్వర్డ్ చెప్పు అంటే, నేను పాస్వర్డ్ చెప్పను, నేనే ఓపెన్ చేసి ఇస్తాను అని అంటున్నాడు అనమాట. సరే ఆయన కొంచెంసేపు అయ్యాక ఇలా పడుకున్నాక ఈవిడ ఏం చేసిందంటే ఫోన్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టి లేపింది అనమాట. ఆయన ఇలా చూడగానే ఫోన్ ఉంది అని ఇలా కళ్ళు మూసేసుకున్నాడు, ఎందుకంటే ఐస్ తోటి ఓపెన్ అవుద్ది కదా. దాని తర్వాత ఇలా సీక్రెట్గా ఫోన్ చేసిస్తున్నాడు. దాని తర్వాత ఎయిర్ హోస్టెస్ వచ్చింది, అయ్యా మీకేమైనా కావాలా, మాకేమో మేము బయట ఏం స్వీకరించాం కాబట్టి మాకేం వద్దని చెప్పారు. పక్కన ఉండే వాళ్ళని అడిగాం అనమాట, మీకేమైనా కావాలా అని అంటే వాళ్ళు ఏదో చెప్పాక ఎవరి జేబులలోంచి వాళ్ళే డబ్బులు తీసి కట్టారనమాట. ఈవిడంది నా డబ్బులు నువ్వు నువ్వు ఆర్డర్ చేసావు నువ్వు కట్టుకో అని అన్నాడు ఆయన. ఈయన కట్టుకున్నాడు, ఆవిడ కట్టుకుంది. ఇంకొని ఇక్కడ ఉంది ప్రేమ, ఇది ప్రేమనేనా కాదు. కాబట్టి ప్రేమ అంటే సెల్ఫ్లెస్నెస్ అండి. మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏదో నన్ను గౌరవించాలి, నన్ను గుర్తించాలి, నా కోసమే బ్రతకాలి, నేనే ముఖ్యము అని అనుకునే దగ్గర ప్రేమ ఉండదు. ప్రేమ ఎప్పుడైనా సరే ఎలా మనం ఎదుటి వ్యక్తిని గౌరవించాలి. మా గురువుగారు ఒక విషయం చాలా ముఖ్యం. ఎవరైనా అంటే మాకు మ్యారేజ్ అడ్వైజర్, పెళ్ళి అవన్నీ మనకు అనుభవం లేదు కాబట్టి మా గురువుగారి దగ్గరికి ఎవరైనా భార్య ఎవరైనా పెళ్లి చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి, వారి దగ్గర నుంచి ఆశీస్సుల కోసం వచ్చారనుకోండి, అంటే తల్లిదండ్రులు నిశ్చయించిన వివాహం, వాళ్ళు వచ్చి వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, లేదా వివాహం అయినాక కొంతమంది ఆ గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వాళ్ళ శిష్యులే వస్తూ ఉన్నప్పుడు వారు ఒక విషయం చెప్తూ ఉండేవారు, ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్చ్యూ ఇన్ మ్యారేజ్ ఈజ్ రెస్పెక్ట్ అని అంటూ ఉండేవారు. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది వివాహ సంస్కారం జరిగిన ఒక వైవాహిక బంధంలో ఏంటి అని అంటే మర్యాద, క్యాజువాలిటీ రానివ్వకూడదు అని చెప్తూ ఉండేవారు వారు అనమాట. రెస్పెక్ట్. అయితే వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతుండేవారు. మా గురువుగారు చెప్పేవారు, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రెస్పెక్ట్. మీరు 2-3 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ మీకు ఇంకా క్వశ్చన్స్ వస్తే అప్పుడు రండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. కానీ మా గురువుగారు అన్న, ఇట్ మే సీమ్ ఈజీ బట్ ఇట్ ఈస్ మోస్ట్ డిఫికల్ట్ అని చెప్తుండేవారు. 100% గౌరవంతో ఉండటం, ఎంత ప్రేమ ఉన్నా సరే దాన్ని గౌరవంతో జత చేస్తేనే అదొక పరిపూర్ణత వస్తుంది అనమాట. దేని పట్ల గౌరవం, ఒకళ్ళకి గౌరవం, ధర్మం పట్ల గౌరవం, బాధ్యతల పట్ల గౌరవం, సమాజం పట్ల గౌరవం, ఇవన్నీ కలుస్తూ ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడవటం అనేదే ఒక నిజమైన ఆధ్యాత్మికమైన బంధం అనమాట. సో మరి యూనివర్సల్ లవ్ అంటే ఏంటి? యూనివర్సల్ లవ్, మన అందరూ చిన్నప్పటి నుంచి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఒక ప్రతిజ్ఞ చేస్తారు స్కూల్లో. మీతో కూడా చేయించారా? మీరు చూడండి, అందరం అంటారు ఎవ్రీబడి ఈజ్ మై బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్హుడ్, యూనివర్సల్ బ్రదర్హుడ్ అని మాట్లాడుతూ ఉంటారు. విన్నారు కదా? యూనివర్సల్ బ్రదర్హుడ్ ఎప్పుడు వస్తుందండి? బ్రదర్ అని ఎవరిని అంటాం? మనం ఎప్పుడైతే ఒక ఫాదర్కి పుట్టిన వాళ్ళం అయితే బ్రదర్ అంటాం, అంతే కదండి? అలా నిజమైన యూనివర్సల్ బ్రదర్హుడ్ ఎప్పుడు రావచ్చు అని అంటే అందరూ భగవంతుడిని ప్రేమించినప్పుడు మాత్రమే యూనివర్సల్ బ్రదర్హుడ్ రావచ్చు. ఎందుకంటే భగవంతుడు గీతలో చెప్పారు, అహం బీజ ప్రదాపిత. ఈ ప్రపంచంలో ఉండే అన్ని జీవరాశులకి తండ్రి ఎవరు అని అంటే ఆ భగవంతుడే. అందరం ఆ భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు, ప్రేమించినప్పుడు ఆ భగవత్ ప్రేమ అందరి పట్ల కూడా పొంగుతుందన్నమాట. అందరినీ సమాన భావనతో చూస్తాం. అప్పుడు మనం చూడం వీడెక్కడ పుట్టాడు, వీడే కుటుంబంలో పుట్టాడు, వీడే దేశంలో పుట్టాడు, వీడికి ఎంత ఆస్తు, అవేం చూడమండి. అందరి దృష్ట్యా సమత్వ భావన, పండిత సమదర్శిన, అందరినీ కూడా భగవద్ అంశలుగా, అందరి జీవరాశులలో కూడా పరమాత్మగా భగవంతుడు ఉన్నాడు, ఆయన అందరికీ పిత, ఈ జీవుడు కూడా ఆ స్వామి యొక్క దాసుడు అనే రూపంలో చూడగలిగినప్పుడు మాత్రమే యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది మనం సాధించగలుగుతాం. దానికి కావాల్సింది ఒక యూనివర్సల్ ఫాదర్ని యాక్సెప్ట్ చేయడం, భగవంతుని నమ్మటం. మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఒక కీర్తన ఉన్నది, జనకో దేవ జననీ పృథ్వీ జనకో దేవ అఖిల దయాలు అని అంటుంది. ఆవిడేమంటుందంటే ఈ ప్రపంచానికి జనకుడు స్వామి ఆ భగవంతుడు, జననీ పృథ్వీ, ఈ జనని ఈ భూమాత, ఆ స్వామి అఖిల దయాలు, అందరి పట్ల కృప కలిగిన వారు. ఈ విషయాన్ని తెలుసుకుంటే మైత్రీం భజత, అందరి మధ్యలో స్నేహం ఉంటుంది అని చాలా సుందరమైన కీర్తన. మనకి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే
మనందరం మన సొంత ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్. ఎప్పుడైతే మన ధర్మాన్ని మర్చిపోతామో, ఒక పట్టి, ఇప్పుడు ట్రైన్ ఉందనుకోండి, ఒక బోగి ఫ్రంట్ ఉన్న ఇంజన్ పట్టీలు తప్పింది అనంటే మిగతా వెనకాల ఉన్న బోగీల సంగతి ఏంటండి? అవి తప్పిపోతాయి. అంతే కదండి. అలాంటిదే మనము కానీ మన జర్నీ ఆధ్యాత్మ ఒక ధర్మము అనే పట్టాలపైన కరెక్ట్గా నడిపిస్తూ ఉంటే మన వెనకాల ఉండే ఎడ్యుకేషనల్, ఎమోషనల్, మెంటల్, సైకలాజికల్, సొసైటీ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అన్నిటి పరంగా ఉండే బోగీలు ఒక్కొక్కటి అంటే అన్నీ వెనకాల సక్రమంగా ఫాలో అవుతూ వస్తూ ఉంటాయి. మనం ఏం చూస్తున్నాం? ఆ ఇంజన్ని గడబడి చేసేస్తున్నాం, ఆ పట్టాలు తప్పేస్తున్నాం, వెనకాల ఉన్నవన్నీ బాగాలేదు అని ఏడుస్తున్నాం. అయ్యా, ఫస్ట్ నువ్వు సరి చేసుకో, నీ ట్రైన్ని కరెక్ట్ మార్గంలో పెట్టు, దాని తర్వాత ఆలోచించు. ఓకే. అందుకే ధార్మికంగా ఉండటం, ధర్మం అంటే ఏంటో తెలుసుకోవటం, నిజమైన సక్రమమైన, ఎవరో మనల్ని టీవీలలో కూర్చొని ఫూల్స్ చేసే వాళ్ళకి నేనది, నా దగ్గర ఈ శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు ఉన్నాయి చూపించే వాళ్ళ భ్రమలో పడకండి. నిజమైన ఆధ్యాత్మం ఏంటో తెలుసుకోండి. శాస్త్రాలు, భగవద్గీత, భాగవత, రామాయణాలు తెలుసుకోండి. అంతేకాని మ్యాజిక్ల వెనకాల జనాలు చూపించటం కూడా ఎలాంటివి చూపిస్తున్నారు. మీడియాకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందండి. అంటే ఇట్ ఈస్ అ ప్రొఫెషన్, డెఫినెట్లీ అదొక బిజినెస్, డెఫినెట్లీ ఐ అగ్రీ. కానీ ఈ ధర్మము వర్ధిల్లాలి అని అంటే మనం ఏదైతే కరెక్ట్ విషయాలు చూపించాలో వాటిని కూడా చూపించాలి. ఇప్పుడు కుంభమేళనే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కుంభమేళలో ఎన్ని గొప్ప విషయాల గురించి అక్కడ చర్చ జరిగింది. ఎంత గొప్ప గొప్ప మహానుభావులు, సాధువులు వచ్చారు. ఎంత గొప్ప సేవా కార్యక్రమాలు జరిగాయి. కేవలం ఒక ఇస్కాన్ సంస్థ ద్వారా ప్రతిరోజు 1,00,000 మందికి ఉచితంగా అన్నదానం జరిగింది అక్కడ. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు మన గురించి చెప్తున్నాం, కానీ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అక్కడ జరిగాయి. ఎన్నో శాస్త్రీయమైన సభలు అక్కడ జరిగాయి. మథుర కృష్ణ జన్మస్థానం గురించి ఒక అందరూ సాధువులు వచ్చి సమ్మేళనం జరిగింది. ఎలా మన విషయాలన్నీ తెలుసుకోవాలి. కానీ మీడియా చూపించింది ఏంటండి? ఎవడో తిక్కలుగా మాట్లాడుతున్న ఐఐటి బాబా అని ఒకరిని చూపించారు. దాని తర్వాత ఎవరో మోనాలిసా అని ఎవడో బీడ్స్ అమ్ముకునే ఆవిడని చూపించారు. ఇవ్వండి మనం చూపించాల్సింది. మీడియా పైన చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. అప్పుడప్పుడు మేము చూస్తే చాలా ఎవరో జనాలు తీసుకొచ్చి మాకు ఇది వస్తుంది, మాకు అది వస్తుంది అనే వాళ్ళని కూర్చోబెట్టి, ఎవరో మ్యాజిక్లు చేసే వాళ్ళని వచ్చి కూర్చోబెట్టి, భూత ప్రేతాల వాళ్ళని కూర్చోబెట్టి, ఎవరో ఎక్కడో ఏదో మతలబు చేస్తుంటే, మ్యాజిక్ చేస్తుంటే వాడిని ఫేమస్ చేయాలని చూసి కేవలం డబ్బులు సంపాదించుకోవటం, మనం ధర్మాన్ని విచలితం చేస్తే అది మనం ధర్మం పట్ల ఒక అపరాధం చేసిన వాళ్ళం. 100% కాబట్టి మనం ఒక చక్కటి ఈకో సిస్టమ్ ఫార్మ్ చేయాలి. ఎవరికైతే సనాతన ధర్మం పైన రెస్పెక్ట్ ఉన్నదో, అసలు నిజమైన ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలన్నదో, ఒక సత్ సంప్రదాయంలో ఉండేవాళ్ళు ఆశ్రయించి శాస్త్రాల ద్వారా, సాధువుల ద్వారా, గురువుల ద్వారా నిజమైన ఆధ్యాత్మం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాజిక్ చెయ్యదు. నిజమైన ఆధ్యాత్మం ఎప్పుడు కూడా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు డాక్టర్ ముందు ఒక పేషెంట్గా మీరు కూర్చున్నారనుకోండి, డాక్టర్ తీసి నువ్వు ఇక్కడ నుంచి వచ్చావు, నీ ఫోన్ నెంబర్ ఇది, నువ్వు ఇది అని ఒక నీళ్ళు జల్లాడు అనుకోండి, ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ మీరు వెళ్తారా అండి? ఒక పేషెంట్కి రోగం ఉంది అని అంటే అది మందేసుకుంటేనే నయం అవుతుంది. అలానే మనము కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములు, అనాది కర్మ, అజ్ఞానంతో బాధపడుతున్న వాడికి ఎటువంటి మ్యాజిక్ పని చేయదు. శాస్త్రమే మనం చేస్తున్న ఆధ్యాత్మిక సాధననే మన లోపల ఉండే ఈ భౌతికమైన రోగాన్ని దూరం చేస్తుంది. కాబట్టి ఎవరి చెప్పుడు తప్పుల మాటల లోపల మనం పడకూడదు. మనము మంచి సాధువుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, సత్ సంప్రదాయంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే విని శాస్త్రీయంగా నేర్చుకోవాలి ఏంటి తత్వం అనేది. ఓకే. అండ్ రాధాకృష్ణ వీళ్ళ ప్రేమ గురించి మాట్లాడుతున్నాం కదా స్వామి, ఈ రోజుల్లో ఉన్న యువతరం కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ, వాళ్ళ బంధాన్ని నిలబెట్టుకోవాలన్నా, ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలన్నా, లేదా స్పిరిచువల్గా ఎవరైనా వాళ్ళ ప్రేమని తలుచుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళకి మీరు చెప్పే సందేశం ఏంటి? ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళందరికీ కూడా రాధారాణి శ్రీకృష్ణుడి పట్ల చూపించే ప్రేమనే మనకి ఆదర్శం. ఓకే. రాధారాణి ప్రేమ స్వరూపిణి అని అంటారు. ఆ ప్రేమ మనందరికీ ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమీ లేదండి. ఏదో ఈ ప్రపంచం నుంచి మనం విడుదలైపోయి మోక్షం పొందాలి కాదు, ఏదో భగవంతుని అయిపోవాలి కానే కాదు.
కపిలుడు భాగవతంలో చెప్తారు, మనం ఎప్పుడూ కూడా నేనేదో భగవంతుని అయిపోవాలి, సాయుధ్యం పొందాలి అని అనుకోకూడదు. ఏంటి పరమావధి ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడికి సేవ చేస్తూ ఉండటము అనంటే భగవంతుణ్ణి ఆశ్రయించి ఎప్పుడూ కూడా స్వామి యొక్క సేవలో ఉండాలి అనే నిరంతరమైన కోరిక. ముకుందమాల స్తోత్రంలో కులశేఖరాల్వార్లో ఒకటి చెప్తారు, చాలా అద్భుతమైన శ్లోకం అండి. నాహం వందే తవ చరణయో ద్వంద్వమద్వంద్వహేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతి రమ్యా రామ మృదుతనులత నందనే నాభినందుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. ఆయన అంటారు, అయ్యా నీ యొక్క ఆరాధన నేను ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నావా? ఏదో స్వర్గంలోకి వెళ్ళి ఆనందిస్తానని కాదు. నీ యొక్క ఆరాధన ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నావా? ఆరాధన చేయకపోతే ఏదో కుంభీపాకాది నరకములలో బాధపడతాను అని కాదు. నీ యొక్క పాదాలను, నీ ఆరాధన కేవలం ఒకటే ఒక విషయం చేస్తుంది, ఎన్ని జన్మాంతరాలైనా నాకుండని నీ పాదాలు ఎప్పుడు నా హృదయంలో ఉండాలి, దానికోసమే మీ ఆరాధన చేస్తున్నాను. కాబట్టి భగవంతుని ఆశ్రయించడం ఆధ్యాత్మిక మార్గం. చాలామంది దేవుణ్ణి ఏదో తమ కష్టాలు తీసేసే మషీన్ లాగా అనుకుంటారు. భగవంతుడు కష్టాలు తీయడు. ఎవరైనా మీకు చెప్తే భగవంతుడు ఈయన కష్టాలు తీసేసేవాడంటే వాడి దగ్గరికి వెళ్ళకండి. కష్టాలు పడవలసినదే. ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు ఎన్ని జన్మలు మనం ఎత్తినా సరే కష్టాలు పడాల్సిందే. రామకృష్ణాదులు కష్టాలు పడవలసిన అవసరం ఉన్నప్పుడు మనం ఎందుకు పడకూడదండి కష్టాలు? భగవంతుడికి మనం ప్రార్థన చేసేయాల్సింది కష్టాలు పోవాలి అని కాదు, ఆ కష్టాల నుంచి గట్టెక్కే ధైర్యము మనకి రావాలి అని. కాబట్టి అదేదో భగవంతుడు ఇచ్చిన కష్టం కాదండి, మన సొంత కర్మ చేత మనం అనుభవిస్తున్న కష్టాలు. దాన్ని అనుభవించవలసిందే. పాపం ఎలా పోతుంది, కష్టం ఎలా పోతుంది అంటే అనుభవిస్తేనే పోతుంది, ఇంకొక మార్గం లేదు. మనం ప్రార్థన చేయాల్సింది ఏంటి అంటే, అయ్యా ఈ సంసారంలో ఉన్నప్పుడల్లా కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి, అవి పోతాయి అని చెప్పలేము. అసలు ఈ సంసారమే ఉండకుండా భగవంతుడి యొక్క శ్రీచరణాలు ప్రాప్తి కలగాలి, ఆ నిత్య సేవా కైంకర్యము మనకు కావాలి. అందుకోసమని ఆధ్యాత్మిక జీవితం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళందరికీ కూడా రాధాకృష్ణుడి యొక్క ప్రేమ, రాధారాణి కృష్ణుడి పట్ల ఉండే ఒక సేవా భావన, ఇది ఎప్పుడూ కూడా మనం స్మరిస్తూ ఉండాలి. మీకు ఒక విషయం చెప్తాను. కృష్ణుడు గోవర్ధనాన్ని ఎత్తాడు కదండి, ఎడమ చేతి చిటికని వేలుతో గోవర్ధనాన్ని ఎత్తి పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు అందరూ ఇప్పుడు చూడండి, బ్రజవాసులకి అంత పెద్ద ఆపద వచ్చింది. ఇంద్రుడు మొత్తం వర్షాన్ని కురిపించేస్తూ ఉన్నాడు, అవునా? అప్పుడు మొత్తం తుఫాన్ వచ్చి మొత్తం నిండిపోయి అంత వరద, అందరూ ఆ స్థితిలో, అల్లకల్లోల స్థితిలో కృష్ణుడు అన్నాడు, అయ్యా మీరు మా మాట విన్నారు కాబట్టి నేను మిమ్మల్ని రక్షిస్తా అని గోవర్ధనాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు అందరూ బ్రజవాసులు ఆనందపడాలా బాధపడాలా చెప్పండి మీరు? ఆ కష్టం నుంచి బయటికి తీసినందుకు ఏం అవ్వాలి? వాళ్ళు ఆనందపడాలి కదా. అందరు బ్రజవాసులు బాధపడుతున్నారు. ఎందుకో తెలుసా అండి? మా కన్నయ్యకి ఇంత కష్టం వచ్చింది, మా కన్నయ్య ఇంత పెద్ద మౌంటైన్ని పట్టుకొని కూర్చున్నాడు. పాపం మా స్వామి అయ్యో వెన్న తినేవాడు, ఏదైనా వీడు పైల్వానా అంటే పైల్వాన్ కూడా కాదా, బాడీ బిల్డర్ కూడా కాదా, ప్రతిరోజు ప్రోటీన్ షేకులు తాగేవాడు కూడా కాదా, ఈయనకు వెన్నబెట్టి పెంచాను, వెన్నబెట్టి పెంచిన వాడికి ఇంత చిన్న పిల్లవాడికి అంత పెద్ద పర్వతం పట్టుకున్నాడు. వాళ్ళందరూ ఏమని ప్రార్థన చేశారో తెలుసా అండి? మేము చనిపోయినా పర్వాలేదు, మా అందరి ప్రాణాలు పోయినా పర్వాలేదు, కృష్ణుడికి మాత్రం కష్టం రాకూడదు, మా కన్నయ్యకి మాత్రం ఏం కాకూడదు. రాధారాణి ఏమంటుందో తెలుసా అండి? ఓ గోవర్ధన, నిన్ను నమ్ముకొని కృష్ణుడు పూజ చేయమని చెప్పి ఇన్ని నైవేద్యాలు తెచ్చి నువ్వు ఎంత ఉన్నావో అంత నైవేద్యం పెట్టావు, అంత నైవేద్యం నువ్వు తినేసావు అంటే డబుల్ అయ్యావు. రాధారాణి భావన గోవర్ధనుడికి చెప్తుంది అనమాట, డబుల్ అయిపోయావు ఇప్పుడు. దాని తర్వాత కృష్ణుడు నిన్ను ముట్టుకున్నాడని ఆనందంతో ఇంకా ఎక్కువ పొంగిపోయావు. దాని తర్వాత పైనుంచి ఇంద్రుడు అంత వర్షాన్ని కురిపిస్తూ ఉంటే ఇంకా బరువయ్యావు. ఇంత బరువుతో మా కృష్ణుడి పైన నువ్వు భారం వేస్తున్నావే, ఇదైనా న్యాయమా తండ్రి నీకు? నువ్వేం చెయ్యాలంటే కృష్ణుడికి ఎటువంటి కష్టం ఇవ్వకు, ఆ గాల్లో అలా తేలుతూ ఉండు, మా స్వామికి ఏం కష్టం ఇవ్వకుండా ఆ స్వామిని రక్షించు అని రాధారాణి ప్రార్థన చేస్తాం. కానీ మనం ఏం చేస్తున్నామండి? భక్తులం అని, నాకు ఈ కష్టం వచ్చింది తీసేసాయి, నాకు ఈ కష్టం తీసేస్తేనే నువ్వు దేవుడివి, దేవుడు నాకేమిచ్చాడు, నాకంతా అన్యాయం చేశాడు. ఇలాంటి వాడు భక్తుడు కాదు. ఏ పూజ అయినా, ఏ గోపురమైనా, ఏ తీర్థస్థానానికైనా ఏది చేసినా సరే కేవలం కోరికల కోసమే మనం చేస్తున్నాము అని అంటే అది పూజ కాదు, భక్తి కాదు, ఆరాధన కాదు. 100% నేను యాక్సెప్ట్. ఇంకోటి స్వామి అంటే రాధారాణి గారికి కృష్ణుడు అంటే అంత ఇష్టం కదా, మరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదా? రాధారాణికి కృష్ణుడికి భాండీర్వన్
అనే ఒక ప్రదేశం ఉన్నది బృందావనంలో. అక్కడ 12 వనములలో భాండీరవన్ అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ సాక్షాత్తుగా బ్రహ్మ, ఇంద్ర, రుద్రాది దేవతలందరూ కలిసి కృష్ణుడికి రాధారానికి వివాహం చేయించారు. కానీ అది వారు సీక్రెట్గా ఉంచారనమాట. ఎందుకంటే శాపం కాదు, ఆ లీల ఎలా జరిగింది అని అంటే వారిద్దరు భాండీరవన్లో నడుస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే ఒక ప్రదేశానికి రాగానే వారు కైశోర రూపంలోకి మారిపోతారనమాట. అంటే ఇద్దరు కూడా యవ్వన స్థితిలోకి వచ్చేస్తారు. అంటే వెరీ యంగ్ గర్ల్ అండ్ బాయ్గా మారిపోతారు. అప్పుడు అందరు దేవతలు కూడా వారిని సేవించుకోవడానికి వస్తారు. అప్పుడు ఆ ప్రదేశంలో వారికి బ్రహ్మగారు సాక్షాత్తుగా ఆయన ఋత్విక్గా ఉండి వాళ్ళిద్దరికి కూడా వివాహాన్ని చేస్తారనమాట. తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ చిన్న పిల్లలుగా మారిపోతారు, వెళ్ళిపోతారు. ఎవరు ఏం మాట్లాడకుండా ఉండిపోతారు. రాధారాణి దగ్గరికి వెళ్ళిపోతుంది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇంకొక సంఘటన లీల మీకు చెప్తాను. కృష్ణుడి యొక్క బృందావన వాసంలో ఎంతోమంది అసురులను సంహరించారండి. దాంట్లో ఒకసారి వీళ్ళందరూ కూడా పిక్నిక్ అని వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే బ్రహ్మగారు ఇలా హంసవాహనంతో పైనుంచి వెళ్తున్నారు ఆకాశ మార్గంలో నుంచి. కృష్ణుడు గోపాల బాలులందరితో కూర్చొని వాళ్ళ తల్లి పంపించిన టిఫిన్ బాక్స్లన్నీ ఓపెన్ చేసి తింటున్నారనమాట. బృందావనంలో ప్రతిరోజు ఎలా జరిగేదంటే ప్రొద్దున పూట లేసేవారు, యశోదమ్మ మంచిగా అలంకరణ చేసి కృష్ణుడికి తినిపించి బాక్స్ కట్టి పంపించేదనమాట. అయితే వీళ్ళందరూ కూడా గోవులను తీసుకెళ్లేవారు. వాళ్ళందరూ కూడా చక్కగా గోవులన్నీ కూడా తింటూ ఉండేవి. తర్వాత వీళ్ళు కూడా వెళ్ళి ఒక మంచి ప్రదేశంలో కూర్చొని రౌండ్ కృష్ణుడు మధ్యలో, కృష్ణుడు చుట్టూ ఒక సర్కిల్, దాని చుట్టూ ఒక సర్కిల్, దాని చుట్టూ ఒక సర్కిల్, దాని చుట్టూ ఒక సర్కిల్, అందరూ కూడా అలా కూర్చొని బాక్స్లు ఓపెన్ చేసి తింటూ ఉండేవారు అనమాట. ప్రతి ఒక్క గోపాల బాలుడికి కూడా కృష్ణుడు నా ముందే ఎదురుగా కూర్చునేటట్టుగా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కలిగించేవాడు అనమాట కృష్ణుడు. కానీ కృష్ణుడు మధ్యలో కూర్చునేవాడు, కానీ ప్రతి ఒక్కళ్ళ ముందు ఆయనే ఉన్నారు. ఎలా ఉండేది తెలుసా అండి, వీళ్ళందరూ వీళ్ళ డబ్బా ఓపెన్ చేస్తారా, వాళ్ళ తల్లిగారు పంపించిన ఆ గోపిక అంటే వాళ్ళ అమ్మగారు పంపించిన విశేషాలన్నీ కూడా ఫస్ట్ కృష్ణుడికి పెడతారనమాట. కృష్ణ ఈరోజు మా అమ్మ ఇచ్చేసింది కృష్ణ అంటే కృష్ణుడికి చాలా బాగుంది అన్నాక వీళ్ళు తింటుండేవారు. ప్రతి ఒక్క గోపాల బాలుడు కూడా కృష్ణుడికి తెచ్చి ఫస్ట్ కృష్ణుడికి తినిపించేవాళ్ళు అనమాట. అయితే కృష్ణుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆట పట్టిద్దాం కృష్ణుడికి ఇవ్వకుండా వాళ్ళ అమ్మ పెట్టిన మజ్జిగ మొత్తం కూడా నోట్లో పోసేసుకున్నాడు అనమాట. పోసేసుకొని ఇలా అయిపోయింది ఆయన చెంప. అయితే కృష్ణుడు ఓయ్ మీ అమ్మ చేసిన మజ్జిగ నాకెందుకు ఇవ్వట్లేదు అని బుగ్గల్ని ఇలా అన్నాడు అనమాట. అనగానే ఏమవుతుందండి, మజ్జిగంతా బయటకు వచ్చేస్తుంది కదా. కృష్ణుడు అనే లోపల నుంచి వచ్చిన మజ్జిగని ఈయన తాగేశాడు అనమాట. బ్రహ్మగారు ఇదంతా చూసి కళ్ళు తిరిగినంత స్థితిలోకి అయిపోయింది. ఏంటి ఈయన పరబ్రహ్మ, ఈయన పరమాత్మలా ఏం చేస్తున్నాడు, ఈయన ఒక ఎంగిలో ఒకళ్ళు తింటున్నాడా ఏంటి అంటే అండి మన భగవంతుడికి అంత ప్రేమ అండి. ఒకళ్ళు ఎంగిలి తినడం అంటే అసలు నిజంగా ఎవరు తినకూడదు ఎంగిలి, కానీ అమ్మ అప్పుడప్పుడు తిని పిల్లవాడికి తినిపిస్తుందండి. అంటే చాలా ఆనందం వేస్తుంది అమ్మ తిన్న ముద్ద అని అంటాం. అలాగా పరమాత్మ అందరినీ కూడా తనవాడుగా స్వీకరించాడండి మన స్వామి. అలాంటి ప్రేమ కలిగిన ఎక్కడో ఉండి ఏదో రాజ్యమేలే స్వామి కాదండి, మన దగ్గరకు వచ్చి మనం పెట్టినవి తినడానికి ఈయని కూడా తీసుకొని తినే అంత ప్రేమ కలిగిన మూర్తి అండి. అంత భక్తులతో సౌలభ్యం కలిగిన కృష్ణుడు అండి ఆయన. అయితే ఈయన కనిపించింది అనంత కోటి బ్రహ్మాండాలను తయారు చేసే వ్యక్తి ఇలా చేయటమా అని ఆయన ఏం చేశాడు, నిజంగా ఈయన భగవంతుడా లేదా టెస్ట్ చేద్దాం. ఇవన్నీ లీలలు ఏంటంటే అండి భగవంతుడి యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తాయి. ఆయన ఏం చేశాడు అని అంటే అక్కడుండే ఆవులందరినీ మాయం చేసేసాడు బ్రహ్మగారు. ఏం చేశాడు, ఆవులందరినీ మాయం చేసేసాడు. అయితే కృష్ణుడు అనిపించింది అదేంటబ్బా ఆవులు ఏం కనిపించట్లేదు, ఏం సౌండ్ రావట్లేదు, సరేలే మీరందరు తింటూ ఉండండి నేను చూసొస్తాను అని కృష్ణుడు ఆవులు చూడడానికి వెళ్ళాడు. ఆవులను చూసి వచ్చి తిరిగేసరికి గోపాల బాలులందరూ కూడా మాయమైపోయారు. అయ్యో, బ్రహ్మగారు ఫస్ట్ ఆవుల్ని మాయం చేశారు, దాని తర్వాత ఇక్కడ ఉండే గోవుల్ని చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా వాటిని మాయం చేశారు, తర్వాత గోపాల బాలులందరినీ మాయం చేసేసారు. మాయం చేసేస్తే కృష్ణుడు ఏం చేశాడో తెలుసా అండి, అన్ని రూపాలలో ఎంతమంది గోపాల బాలులు అయితే ఉన్నారో, ఎన్ని దూడలైతే ఉన్నాయో అన్ని రూపాలలో ఆయనే విస్తృతమైపోయాడు. ఎలా అయితే కూర్చొని ఉన్నారో, ఎలా అయితే తింటున్నారో అన్ని రూపాల్లోనే ఆయనే కూర్చున్నారో, ఆయనే అన్ని రూపాల్లోకి వచ్చి తినేస్తున్నారు అనమాట. బ్రహ్మగారు వచ్చి చూశారు,
చూసేసరికి ఎగ్జాక్ట్గా ఏదైతే సీన్ చూస్తున్నారో అదే సీన్ అక్కడ ఉన్నది. ఎవ్వరు కూడా ఆయన మాయం చేసిన వ్యక్తి ఆయనకు కనిపించకుండా ఉండలేదన్నమాట. ఇది ఎంతసేపు జరిగిందో తెలుసా అండి? సంవత్సరం కాలం జరిగింది. అవునా? సంవత్సరం పాటు కృష్ణుడు అన్ని దూడల రూపంలో, అన్ని గోపాల బాలుల రూపంలో ఉండిపోయాడు బృందావనంలో. ఎందుకో తెలుసా అండి? ప్రతి ఒక్క తల్లి కనిపించేదట, యశోదమ్మ ఎంత ఆనందం పొందుతుంది, కృష్ణుడికి పాలిస్తుంది, నాకెప్పుడు ఆనందం వస్తుంది. అందరి తల్లులు, ఆ గోపికలందరూ అనుకునే వాళ్ళట, కృష్ణుడికి నేనెప్పుడు నా చేతితో ముద్ద పెట్టేవాడిని. అన్ని గోవులు అనుకునేవాట, మేమెప్పుడు కృష్ణుడికి పాలు ఇవ్వాలి అని గోవులందరూ అనుకునేవాళ్ళట. ఆ అందరూ ప్రార్థనలు పూర్తి చేయడానికి కృష్ణుడు అందరి ఇంట్లలో సంవత్సరం పాటు అదే రూపములలో ఉన్నాడనమాట. బలరాముడు చూశాడు ఈ విషయాన్ని. చూస్తూ ఆయన, ఇదేంటబ్బా అసలు, అందరికంటే ఎక్కువగా ప్రేమించాల్సింది కృష్ణుడిని, కానీ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. అందరూ గోవులు అసలు దూడలు రాకముందే పాలు పోసేస్తూ ఉన్నాయి కిందకి, ఎందుకు ఇంత ఆనందం అనుభవిస్తున్నారు అని డౌట్ వచ్చి కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ఏంటి నీ మాయ అని అంటే అప్పుడు కృష్ణుడు చెప్తారు, అయ్యా మొత్తం ఇదే సంగతి అని. అప్పుడు బ్రహ్మగారు వస్తారు. సంవత్సరం ఎందుకంటే మనకి ఇంకా దేవతలకి కాలమానం డిఫరెన్స్ ఉంటుందండి, టైం ఈజ్ రిలేటివ్ కదా. అయితే మళ్ళీ ఆయన మాయం చేసి తిరిగి వచ్చి చూసేసరికి సంవత్సరం గడుస్తుంది. సంవత్సరం తర్వాత వాళ్ళందరూ అదే రూపంలో ఉంటారు. అప్పుడు కృష్ణుడి దగ్గరికి వస్తారు. అయ్యా ఏంటి నీ మాయ, ఇదంతా కరెక్టేనా అంటే, అందరు గోపాల బాలుల రూపం నుంచి, దూడల రూపం నుంచి ఆయన చతుర్భుజ రూపాన్ని ప్రకటన చేసి ఆ విష్ణువులందరూ కూడా కృష్ణుని లోపలికి వచ్చి కలుస్తారనమాట. అప్పుడు బ్రహ్మగారు తల వంచి కృష్ణుడికి నమస్కారం చేస్తారు. అయ్యా నీ భగవత్ తత్వం ఏంటో నాకు తెలిసినది అని. ఆ సంవత్సరం ఎప్పుడైతే కృష్ణుడు అందరూ గోపాల బాలుల రూపంలో ఉండే సంవత్సరమో, ఆ సంవత్సరంలోనే గోపికలందరికీ వివాహం జరిగిందనమాట. కాబట్టి అందరూ కృష్ణుడిని వివాహం చేసుకున్నది, అది విశేషం. ఈ గోపాల బాలులు ఎవరికైతే వివాహం జరిగిందో సంవత్సరం తర్వాత, వారు ఎప్పుడూ కూడా, మీకు ఒక విషయం తెలుసా, మన శాస్త్రములు ఏం చెప్తున్నాయంటే అసలు గోపికలే వాళ్ళకి కనిపించే వాళ్ళు కాదు, గోపికల యొక్క ప్రతిబింబములే కనిపించేవి. గోపికలు కేవలం కృష్ణుడికి మాత్రమే కనిపించేవాళ్ళు, గోపికలు కేవలం కృష్ణుడికి మాత్రమే సేవ చేస్తూ ఉండేవారు. ఒక ఫైనల్ క్వశ్చన్ స్వామి, రాధ కోసము కృష్ణుడు లాస్ట్ ఒకటేసారి ఫ్లూట్ వాయించి ఇంకెప్పుడు ఫ్లూట్ వాయించలేదని విన్నాను, నిజమేనా? అది శాస్త్రీయమైన విషయము కాదు, కానీ కృష్ణుడు ఎప్పుడు ఫ్లూట్ వాయించినా సరే తన భక్తులని ఆనందింపజేయటం కోసము. ఓకే, అది కృష్ణుడు ఆవుల ఆనందం కోసం కూడా ఫ్లూట్ వాయిస్తుండేవాడు, గోపాల బాలుల కోసం కూడా ఫ్లూట్ వాయిస్తుండేవాడు, గోపికల కోసం కూడా ఫ్లూట్ వాయిస్తుండేవాడు, గోపికలని ఇన్వైట్ చేయడానికి ఫ్లూట్ వాయిస్తుండేవాడు అనమాట. అందరూ గోపికలు ఎప్పుడైతే కృష్ణుడి యొక్క వేణునాదం వినిపించిందో అందరూ ఏ పని చేస్తున్నా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఒకసారి ఒక గోపిక కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ అత్తగారు తలుపులేసేసింది, వెళ్ళకూడదు నువ్వు కృష్ణుడి దగ్గరికి. అయితే ఆ గోపిక ఎంత భగవంతుడి గురించి చింతలను మగ్నమైపోయింది అని అంటే శరీరం పడిపోయింది, ఆవిడ యొక్క స్వరూపంలో, ఆ జీవుడి యొక్క స్వరూపంలో కృష్ణుని చేరుకుందను. చింతయంతి చరిత్రము అని మనకి శాస్త్రంలో కనిపిస్తూ ఉంటుంది. అంత మెడిటేషన్ వారికి. కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు ఏమైపోయేది అంటే యమున పారేది కదండి, పారే యమున గడ్డగట్టిపోయేది, రాళ్ళేమో కరిగి పారుతూ ఉండేవన్నమాట. అందుకే కృష్ణుడు వేణువు వాయించిన ప్రదేశాలంతా కృష్ణుడి యొక్క శ్రీపాద చిహ్నములు ఇప్పుడు కూడా మనం చూస్తాం. ఎందుకంటే రాళ్ళు కరిగిపోతూ ఉండేవి, కరిగిపోయి అంటే వాళ్ళ యొక్క తత్వాన్నే మారిపోతూ ఉండేది అనమాట. అందరూ కూడా, మనుషులందరూ ఇలా స్టిల్గా ఉండేవారు, పక్షులన్నీ ఇక్కడ ఆకాశంలో అలానే పైకి ఎగిరే పక్షులన్నీ కిందికి వచ్చి అలానే చూస్తూ ఉండేవన్నమాట కృష్ణుడు. అందుకే కృష్ణుడు గోవర్ధనాన్ని ఎత్తినప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ కూడా, గోపాల బాలులందరూ కూడా, అయితే వాళ్ళందరూ ఇందాక చెప్పాను కదా బాధపడుతున్నారు, సరే వీళ్ళ బాధ నుంచి బయటికి పంపిద్దామని కృష్ణుడు ఫ్లూట్ వాయించడం ప్రారంభం చేశాడనమాట. వెంటనే తన ఫ్రెండ్స్ అందరూ, కృష్ణ ఫ్లూట్ ఆపేసే, ఫ్లూట్ ఆపేసే, ఫ్లూట్ ఆపేసే. ఎందుకురా ఫ్లూట్ ఆపేయటం అని అంటే, అయ్యో నువ్వు ఫ్లూట్ ఎప్పుడైతే వాయిస్తావో బృందావనంలో అన్ని రాళ్ళు కరిగిపోతాయి, ఆయనతో గోవర్ధనం కరిగిపోతే మనందరం కింద చట్నీ అయిపోతాం, కాబట్టి నువ్వు ఫ్లూట్ ఆపు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడిని చూశారు, కృష్ణుడు ఫ్లూట్ వాయించినప్పుడు ఎటువంటి కవలికలు, ఎటువంటి పరిస్థితులు ఈ యొక్క నేచర్లో కదులుతుందో వాళ్ళు చూశారు. కాబట్టి అలా ఆ ప్రేమ అండి.
ఎందుకు ఈ ప్రేమ, ఎందుకు ఈ లీలలు, ఎందుకు భాగవతం వినటం? ఇప్పుడు చూడండి, మన కృష్ణలీల వింటే ఎంత ఆనందం మనకు వస్తుంది. అదే భాగవతాన్ని వింటే బ్రహ్మానంద దాస్ ఛానల్లో మనకి రాధాతత్వం, రాధారాణి ఎవరు, దాంతోపాటు సంపూర్ణ భాగవతం 47 ప్రవచనాలే అండి. మొత్తం భాగవతం, కృష్ణలీలలు అన్నీ కూడా మనం చెప్పుకున్న మీ వ్యూవర్స్కి అందరు చెప్పేది ఏంటి అంటే, ఈ ఆనందం ఇంకా ఇంకా మీరు పొందాలి అని అంటే భాగవతాన్ని శ్రవణం చేయండి, రామాయణాన్ని వినండి. అసలు ఏంటి మనం ఈరోజు ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నా, ఇటువంటి ఉత్సవాలు, ఈ ప్రేమ ఏంటి తత్వం అని అంటే ఒకటండి, కృష్ణుడు మనకి తన లోకానికి రావడానికి, తన దగ్గర ఉండే ఆనందాన్ని మనకి చూపించడానికి ఒక ఇన్విటేషన్ కార్డు మన దగ్గర పంపిస్తుంది. విశేషం ఆ కృష్ణుడు ఇచ్చిన ఆ ఇన్విటేషన్ కార్డ్ని యాక్సెప్ట్ చేసి మనం ఈ శ్రవణ భక్తి మార్గంలో భగవన్ నామ స్మరణ చేస్తూ కానీ మనం ముందుకెళ్తే ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు మనకి లభిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మీరు 2-3 సార్లు నుంచి మమ్మల్ని మీకు ఒక మంచి రాధాకృష్ణుల యొక్క అనుగ్రహం కావాలి, ఏదో ఒక చిత్రపటము ఆ స్వామిది ఇస్తే మేము కూడా సేవించుకుంటాము అనే ఒక కుతూహలాన్ని, ఒక ఇంతూజియాజంని మీరు చూపించారు. కాబట్టి మీకోసం ఒక చక్కటి రాధా బృందావన చంద్రుని మేము తీసుకొచ్చాం. మీరు చక్కగా మీకు ఎప్పుడూ ఇలా అనుగ్రహిస్తూ మీరు మంచిగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళి మీ ద్వారా ఎంతోమంది యువత ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి అనే ఒక ప్రార్థనతో మీకు అందజేస్తాను. హరే కృష్ణ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అండ్ మీరు ఇలాగే ఇంకా మంచి మాటలు చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాలాంటి ఆడియన్స్కి ఇంకా కొంచెం ముందర తీసుకెళ్ళే అంటే ధర్మ మార్గంలో తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ కూడా చాలా స్పిరిచువల్ హోలీ. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఎన్నో అద్భుతమైన విశేషాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా మా ముందర తీసుకొచ్చినందుకు. అండ్ చూసారు కదండి, ఈ ఇంటర్వ్యూలో హోలీ ఏంటి అండ్ రాధాకృష్ణ వాళ్ళ ప్రేమ ఏంటి, ఆ ప్రేమ నుంచి మనం ఏం తెలుసుకోవాలి అండ్ లవ్లో ఎలా ఉండాలి, ప్రతి ఒక్క దాని గురించి కూడా స్వామి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక ఆ దేవతల ప్రేమలు తెలుసుకున్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.